హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 8 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను తిరిగి ప్రారంభించడానికి సంబంధించిన యుఎన్ తీర్మానాన్ని ఏ దేశాలు వీటో చేశాయి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి, రష్యా మరియు చైనా అండి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యులకు వీటో అధికారం ఉంటుందండి, మీకు తెలుసు కదా. ఈ తీర్మానానికి 11 దేశాలు మద్దతిచ్చాయండి. అయితే రష్యా మరియు చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి దీనిని నిలిపివేశాయండి. పాకిస్తాన్ మరియు కొలంబియా ఓటింగ్‌లో పాల్గొనలేదండి. రష్యా మరియు చైనా ఈ తీర్మానంతో ఏకీభవించలేదండి. వారు కేవలం నౌకాశ్రయ మార్గాలను రక్షించడం కాకుండా మొత్తం ఘర్షణను ఆపడం ముఖ్యమని పేర్కొన్నారండి. సో, ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను తిరిగి ప్రారంభించడానికి సంబంధించిన యుఎన్ తీర్మానాన్ని ఏ దేశాలు వీటో చేశాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రష్యా మరియు చైనా అండి. అయితే మీకు తెలుసు కదా, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యులకు వీటో అధికారం ఉంటుందని. ఈ తీర్మానానికి 11 దేశాలు మద్దతిచ్చాయండి. అయితే రష్యా మరియు చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి దీనిని నిలిపివేశాయండి. అయితే పాకిస్తాన్ మరియు కొలంబియా ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు. రష్యా మరియు చైనా ఈ తీర్మానంలో ఏకీభవించలేదు. వారు కేవలం నౌకాశ్రయ మార్గాలను రక్షించడం కాకుండా మొత్తం ఘర్షణని ఆపడమే ముఖ్యమని పేర్కొన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, ఆర్చరీ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి 4 అవయవాలు కోల్పోయిన క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పాయల్ నాగ్ అండి. పాయల్ నాగ్ ఒడిశాకు చెందిన 18 ఏళ్ల ఆర్చర్ అండి. ఆమె బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్ ఫైనల్‌లో ఈ విజయం సాధించారండి. ఆమె తన ఆదర్శమైన శీతల్ దేవిని 139, 136 స్కోర్‌తో ఓడించి గోల్డ్ మెడల్ గెలుచుకుందండి. సో, గుర్తుంచుకోవాలండి. ఆర్చరీ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి 4 అవయవాలు కోల్పోయిన క్రీడాకారిణి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పాయల్ నాగ్ అండి. ఈ పాయల్ నాగ్ ఒడిశాకు చెందిన 18 ఏళ్ల ఆర్చర్ అండి. అయితే ఇది ఎక్కడ జరిగిందండి? బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్ ఫైనల్‌లో ఈ విజయం సాధించారండి. ఎవరిపైన గెలిచారు అంటే ఆమె తన ఆదర్శమైన శీతల్ దేవిని 139, 136 స్కోర్‌తో ఓడించి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, చిన్న మరియు సూక్ష్మ వ్యాపారులను మద్దతు ఇస్తూ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ, ప్రధానమంత్రి ముద్రా యోజన అండి. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారండి? 2015లో ప్రారంభించారండి. ఇది చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాలకు గ్యారంటీ లేకుండా రుణాలను అందిస్తుందండి. అయితే ఈ పథకంలో 4 కేటగిరీలు ఉన్నాయండి. శిశు అనేది 50,000 వరకు వస్తుంది. కిషోర్ అనేది 50,000 నుండి 5,00,000 వరకు వస్తుంది. తరుణ్ అనేది 5,00,000 నుండి 10,00,000 అండి. అలాగే తరుణ్ ప్లస్ ఉందండి. 10,00,000 నుండి 20,00,000 వరకు వస్తుందండి. సో, ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే, చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాలను మద్దతిస్తూ ఏంటండి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పథకం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రధానమంత్రి ముద్రా యోజన అండి. ఎప్పుడు ప్రారంభించారు దీన్ని అంటే 2015లో ప్రారంభించారు. ఇది చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాలకు గ్యారంటీ లేకుండా రుణాలను అందిస్తుందండి. అయితే ఈ పథకంలో మొత్తం ఎన్ని కేటగిరీలు ఉన్నాయండి? 4 కేటగిరీలు ఉన్నాయి. అందులో శిశు 50,000 వరకు వస్తుందండి. కిషోర్ అయితే 50,000 నుండి 5,00,000 వరకు వస్తుంది. తరుణ్ అయితే 5,00,000 నుండి 10,00,000 వరకు వస్తుంది. తరుణ్ ప్లస్ అయితే 10,00,000 నుండి 20,00,000 వరకు వస్తుందండి. ఓకేనా? ఇవి కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్, 2026 ఏప్రిల్ 6న చంద్రుడి సమీప ప్రయాణంలో భూమి నుండి 2,52,756 మైళ్ళ దూరాన్ని చేరుకొని కొత్త రికార్డు సృష్టించిన అంతరిక్ష నౌక ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఓరియన్ అంతరిక్ష నౌక అండి. ఓరియన్ అంతరిక్ష నౌక ఎంతండి? 2,52,756 మైళ్ళు అంటే 4,06,771 కిలోమీటర్లు దూరాన్ని చేరుకుందండి. ఇది నాసా యొక్క ఆర్టమిస్ ప్రోగ్రాంలో భాగమండి. అపోలో 13 ఎప్పుడండి ఇది? 1970లో చేసిన రికార్డును అధిగమించిందండి. అప్పుడు 2,48,655 మైల్స్ వెళ్ళిందండి. అయితే ఈ మిషన్ ఏప్రిల్ 10, 2026న పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అవుతుందని భావిస్తున్నారండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే, ఎప్పుడండి? 2026 ఏప్రిల్ 6 నుండి చంద్రుడి సమీప ప్రయాణంలో భూమి నుండి ఎంతండి? 2,52,756 మైళ్ళ దూరాన్ని చేరుకొని కొత్త రికార్డ్ సృష్టించిన అంతరిక్ష నౌక ఏది అంటే ఓరియన్ అంతరిక్ష నౌక అండి. అయితే ఈ ఓరియన్ అంతరిక్ష నౌక ఎంతండి? మైల్స్‌లో అయితే 2,52,756, అదే కిలోమీటర్స్‌లో అయితే 4,06,771 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుందండి. ఇది నాసా యొక్క ఆర్టమిస్ ప్రోగ్రాంలో భాగమండి.
ఇది అపోలో 13 ఎప్పుడండి ఇది 1970 రికార్డును అధిగమించిందండి. ఈ మిషన్ ఏప్రిల్ 10, 2020 పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అవుతుందని భావిస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన 12వ రబ్బర్ ఎక్స్‌పో 2020 ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రేఖా గుప్తా అండి. తెలుసు కదండీ! ఈమె ప్రెజెంట్ ఢిల్లీకి సీఎంగా ఉన్నారు. ఈ ఎక్స్‌పో ఏప్రిల్ 7 నుండి 9 వరకు జరిగిందండి. రేఖా గుప్తా గారు తన ప్రసంగంలో భారత తయారీ రంగ అభివృద్ధి మరియు రబ్బర్ రంగం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ కార్యక్రమాల్లో కీలక పాత్రను హైలైట్ చేశారండి. ఈ ఎక్స్‌పోలో చైనా, జపాన్, రష్యా, జర్మనీ వంటి దేశాల నుండి 14 దేశాలకు చెందిన 60కి పైగా అంతర్జాతీయ ప్రదర్శకులు పాల్గొన్నారండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ఎనిమిదండి 12వ ఇండియా రబ్బర్ ఎక్స్‌పో 2026ను ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ బి రేఖా గుప్తా గారండి. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుందంటే ఏప్రిల్ 7 నుండి 9 వరకు జరిగిందండి. ఇది రేఖా గుప్తా గారు తన ప్రసంగంలో భారత తయారీ రంగ అభివృద్ధి మరియు రబ్బర్ రంగం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను కీలక పాత్రలో హైలైట్ చేశారండి. ఈ ఎక్స్‌పోలో ఎవరండి? చైనా, జపాన్, రష్యా, జర్మనీ వంటి దేశాల నుండి 14 దేశాలకు చెందిన 60 మందికి పైగా అంతర్జాతీయ ప్రదర్శకులు పాల్గొన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశపు తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు అండి. ఇది తమిళనాడులోని కల్పక్కంలో ఉందండి. ఇది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ ద్వారా ఎక్కువ ఇంధనం ఉత్పత్తి చేయగలదండి. ఇది 500 మెగావాట్ ఎలక్ట్రికల్ సామర్థ్యంతో స్వదేశీ ప్రాజెక్ట్ అండి. సో, గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. భారతదేశపు తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు అండి. ఇది తమిళనాడులోని కల్పక్కంలో ఉంది అండి. ఇది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ ద్వారా ఎక్కువ ఇంధనం ఉత్పత్తి చేయగలదండి. ఇది 500 మెగావాట్ ఎలక్ట్రికల్ సామర్థ్యంతో స్వదేశీ ప్రాజెక్ట్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రాజెక్ట్ మేవేన్ అనేది పెంటగాన్ నిర్వహించే ఏఐ ఆధారిత సైనిక ప్రోగ్రాం అండి. ఇది ఏ దేశానికి చెందినది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా అండి. ఈ ప్రోగ్రాం వస్తువులను గుర్తించి మానవ విశ్లేషకులకు అందించడానికి రూపొందించబడిందండి. ఇది పూర్తిగా స్వయం నియంత్రిత ఆయుధ వ్యవస్థ కాదు. గూగుల్ 2017లో భాగస్వామిగా ఉండి 2018లో ఉద్యోగుల నిరసనల కారణంగా బయటకు వచ్చిందండి ఇది. తర్వాత పలాంటీర్ టెక్నాలజీస్ ప్రధాన భాగస్వామిగా పనిచేస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి. ప్రాజెక్ట్ మేవెన్ అనేది పెంటగాన్ నిర్వహించే ఏఐ ఆధారిత సైనిక ప్రోగ్రాం అండి ఇది. ఇది ఏ దేశానికి చెందినది అంటే అమెరికాకండి. ఈ ప్రోగ్రాం వస్తువులను గుర్తించి మానవ విశ్లేషకులకు అందించడానికి రూపొందించబడిందండి. అయితే ఇది పూర్తిగా స్వయం నియంత్రిత ఆయుధ వ్యవస్థ కాదు. ఇది ఫస్ట్ గూగుల్ 2017లో భాగస్వామిగా ఉండి 2018లో ఉద్యోగుల నిరసనల కారణంగా బయటకు వచ్చేసిందండి. తర్వాత పలాంటీర్ టెక్నాలజీస్ ప్రధాన భాగస్వామిగా పనిచేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో తొలి స్వదేశీ కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లక్షన్పూర్, ఒడిస్సా అండి. ఈ ప్రాజెక్ట్ రోజుకు 2000 టన్నుల అమోనియం నైట్రేట్ను ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిందండి. సుమారు 350 ఎకరాల భూమిలో మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ భూమిపై ఏర్పాటు చేయబడిందండి ఇది. ఈ ప్రాజెక్టుకు సుమారు 25 కోట్లు పెట్టుబడి ఉంటుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఏంటండి అది? భారతదేశంలో తొలి స్వదేశీ కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లక్షన్పూర్, ఒడిస్సా అండి. ఈ ప్రాజెక్ట్ రోజుకు 2000 టన్నుల అమోనియం నైట్రేట్ను ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిందండి. సుమారు 350 ఎకరాల భూమిలో మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్లో ఏర్పాటు చేయబడుతుందండి. ఈ ప్రాజెక్టు సుమారు ఎంత అండి? 25 కోట్ల పెట్టుబడి ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత్, మాల్దీవుల మధ్య సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ సునన్య ఇటీవల ఏ ప్రదేశానికి చేరుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మాలే అండి. ఐఎన్ఎస్ సునన్య ఏప్రిల్ 2, 2026న ముంబై నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిందండి. మాలే చేరుకున్న తర్వాత భారత హై కమిషనర్ ఎవరండి? జి బాలసుబ్రహ్మణ్యం నౌకను సందర్శించారండి. ఆయన సిబ్బందిని కలుసుకుని వారి కృషిని అభినందించారండి. మాల్దీవుల్లో ఈ సమయంలో ప్రొఫెషనల్ మీటింగ్స్, సామాజిక పరస్పరాలు మరియు క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడతాయండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే భారత్, మాల్దీవుల మధ్య సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఏంటిదండి అది? ఐఎన్ఎస్ సునన్య ఇటీవల ఏ ప్రదేశానికి చేరుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మాలే అండి. ఇది ఏప్రిల్ 2, 2026న ముంబై నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిందండి.
మాలే చేరుకున్న తర్వాత భారత హై కమిషనర్ జి. బాలసుబ్రహ్మణ్యం నౌకను సందర్శించారండి. ఆయన సిబ్బందిని కలుసుకుని వారి కృషిని అభినందించారు. మాల్దీవుల్లో ఈ సమయంలో ప్రొఫెషనల్ మీటింగ్స్, సామాజిక పరస్పరాలు మరియు క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడతాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల $1.43 బిలియన్ బాహ్య అప్పు చెల్లించిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ పాకిస్తాన్ అండి. బాహ్య అప్పు అంటే విదేశీ రుణదాతల నుండి తీసుకున్న రుణాలండి. పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు కూడా మొత్తం $3.5 బిలియన్ ఏప్రిల్ 11, 17, 23 తేదీల్లో విడతలుగా చెల్లించాల్సి ఉందండి ఇంకా. ఓకేనా? సో, ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే ఇటీవల $1.43 బిలియన్ బాహ్య అప్పు చెల్లించిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాకిస్తాన్ అండి. బాహ్య అప్పు అంటే విదేశీ రుణదాతల నుండి తీసుకున్న రుణాలండి. అయితే పాకిస్తాన్, యూఏఈ కూడా మొత్తం $3.5 బిలియన్ ఏప్రిల్ 11, 17, 23 తేదీల్లో విడతలుగా ఇంకా చెల్లించాల్సి ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన మొదటి ఏఐ స్కిల్ సెంటర్‌ను ఏ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చండీగఢ్ విశ్వవిద్యాలయం అండి. ఈ సెంటర్ లక్ష్యం నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచడం అండి. బైటెక్సెల్ సంస్థతో కలిసి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయబడిందండి. ఇది ఏఐ, మెషిన్ లెర్నింగ్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్‌లను అందిస్తుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన మొదటి ఏఐ స్కిల్ సెంటర్‌ను ఏ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చండీగఢ్ విశ్వవిద్యాలయం అండి. ఈ సెంటర్ ప్రధాన లక్ష్యం ఏంటంటే నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచడం అండి. అయితే ఎవరితో కలిసి ఈ సెంటర్‌ని ఏర్పాటు చేయబడిందంటే బైటెక్సెల్ సంస్థతో కలిసి ఈ సెంటర్‌ని ఏర్పాటు చేయబడిందండి. ఇది ఏఐ, మెషిన్ లెర్నింగ్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్‌లు అందిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన కరోననెమా ధృతి మరియు ఎపికాంథియన్ ఇండికా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెమిటోడ్స్ అండి. అంటే సూక్ష్మ పురుగులండి. ఇవి సూక్ష్మ సముద్ర జీవులండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తమిళనాడు తీరంలో ఈ 2 కొత్త జాతులను కనుగొన్నారండి. ఇవి పర్యావరణ మార్పులకు సున్నితంగా స్పందిస్తాయి కాబట్టి సముద్ర ఆరోగ్యాన్ని మరియు వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయడానికి బయో ఇండికేటర్స్‌గా ఉపయోగపడతాయండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఇటీవల వార్తల్లో కనిపించిన కరోననెమా ధృతి మరియు ఎపికాంథియన్ ఇండికా అంటే ఏమిటంటే ఇవి నెమిటోడ్స్ అండి. అంటే సూక్ష్మ సముద్ర జీవులండి ఇవి. అయితే వీటిని ఎవరు కనుగొన్నారు? ఎక్కడ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తమిళనాడు తీరంలో ఈ 2 కొత్త జాతులను కనుగొన్నారండి. ఇవి పర్యావరణ మార్పులకు సున్నితంగా స్పందిస్తాయి కాబట్టి సముద్ర ఆరోగ్యాన్ని మరియు వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయడానికి బయో ఇండికేటర్స్‌గా దీన్ని ఉపయోగపడతాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026 నాటికి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సాధించిన మొత్తం గ్రాస్ మెర్చండైజ్ విలువ ఎంత? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి 18.4 లక్షల కోట్లండి. జీఈఎం ప్లాట్‌ఫామ్‌ను ఎప్పుడండి 2016లో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందండి. ఇది పూర్తిగా డిజిటల్ మరియు క్యాష్‌లెస్ కొనుగోలు వేదిక అండి. ఇది ప్రభుత్వ కొనుగోలులో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుందండి. మన క్వెషన్ ఏంటంటే ఏప్రిల్ 2026 నాటికి జీఈఎం అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సాధించిన మొత్తం గ్రాస్ మర్చండైజ్ విలువ ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 18.4 లక్షల కోట్లండి. అయితే ఈ జీఎం ప్లాట్‌ఫామ్‌ను ఎవరు ప్రారంభించారంటే 2016లో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందండి. ఇది పూర్తిగా డిజిటల్ మరియు క్యాష్‌లెస్ కొనుగోలు వేదిక. ఇది ప్రభుత్వ కొనుగోలులో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. భారతదేశపు తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.